శంఖనాదం మోగింది. రామ జన్మభూమిలో బాలరామయ్య కనిపించేశాడు. ప్రతిష్టకు 3 రోజుల ముందే బాలరామయ్య దర్శనం జరిగిపోయింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాలరామయ్య దివ్య దర్శనాన్ని ఆ ఫోటో రూపంలో ప్రతి ఒక్కరు కూడా దర్శించుకున్నారు. ఇప్పుడు అయోధ్యలోని రామ జన్మభూమి ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారిపోయింది. ఎక్కడెక్కడి నుంచో దేశంలోని నలుమూలల నుంచి విచ్చేసినటువంటి భక్త జన సందోహంతో ఈ అయోధ్యలోని రామ జన్మభూమి ప్రాంగణం అంతా నిండిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా రామనామ సంకీర్తన, రామ జన్మభూమి స్థలంలో జై శ్రీరామ్ అంటూ నినాదాలతో మిన్నంటిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మనం ఆలయం చూద్దాం. కొత్తగా నిర్మించిన ఆలయానికి మన రంగుల ఆ కనువిందులు చేస్తోంది, కాంతులతో కనువిందులు చేస్తోంది. ఆ లైట్లతో దగదగాయమానంగా ఆ గోపురం, బాలరామయ్య ఆలయ గోపురం విరాజిల్లుతోంది. కొత్తగా ఇవాళ ఆ దేవాలయానికి గోపురాలకు ఆ చుట్టూ ప్రాకారాలకు సీరియల్ బల్బులను ఏర్పాటు చేశారు. మరింత శోభాయమానంగా కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లో 7 గంటలకు ఈ ఆలయంలోకి భక్తుల రాకపోకలను నిషేధించబోతున్నారు. ఎందుకంటే భద్రతా కారణాలు, ప్రతిష్ట కార్యక్రమాల దృష్ట్యా 7 గంటలకు పూర్తిగా ఈ భక్తుల రాకపోకలను నిషేధిస్తూ ఉన్నారు. కాబట్టి భక్త జన సందోహమంతా ఇక్కడ తండోపతండాలుగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం. రామనామ సంకీర్తనలు, కాషాయ జెండాలు ఈ ఆలయం దగ్గర రెపరెపలాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తోంది. పండుగ వాతావరణం పూర్తిగా నెలకొని ఉంది. ఎక్కడికక్కడ రామనామ స్మరణ చేస్తూ, అలాగే వాళ్ళు సంతోషంతో ఆట పాటలతో ఈ ప్రాంతం అంతా కూడా మైమరిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. మరోవైపు ప్రాకారాలకు పూర్తిగా పూల దండలతో అలంకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. కారిడార్ పూర్తిగా ఒక రకమైన పండుగ వాతావరణం నెలకొని ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఆ పూల అలంకరణలతో నింపేస్తూ ఉన్నారు. ప్రతిష్ట ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో అన్ని రకాల పూజలకు సంబంధించి కావచ్చు, అలంకారాలకు సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున ఈ నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా హోమాలు చేస్తున్నారు. అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. వేలాది మంది భక్తులకు సంబంధించి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన తెలుగు ప్రాంతం నుంచి వచ్చినటువంటి డాక్టర్ రాజిరెడ్డి ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ శ్రౌతయాగము, సప్తమహాసోమయాగంలో ఉన్నటువంటి అత్యగ్నిష్టోమ సోమయాగాన్ని ప్రాణప్రతిష్ఠ సమయంలో అయోధ్య నగరంలో ఉదాసీన ఆశ్రమం రానాపూరి రుచి సంగత్ ఆశ్రమంలో 21 నుండి 25 వరకు 5 రోజులు నిర్వహించబడుతుంది. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక 2 తెలుగు ఉభయ రాష్ట్రాల నుండి 32 మంది వేద పండితులు, ఋత్వికులు వస్తున్నారు. 4 వేదాలకు సంబంధించిన వాళ్ళు అందరు కలిసి ఇక్కడ 5 రోజులు ఈ యాగం, సోమయాగం జరపబడుతుంది. ఎందుకు నిర్వహించాలని మీరు ప్లాన్ చేశారు? దీనికి కారణం ఏంటంటే దశరథుడు సంతాన నిమిత్తమై ఆనాటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ రాక్షస యొక్క బాధలు, అసురు శక్తుల యొక్క ఉద్యమ జరిగినప్పుడు దైవీ శక్తుల అవతరణ కోసం అని చెప్పని ఈ సోమయాగం నిర్వహించారు. దానివలన వారికి ఈ సంతానం కలిగింది. ఈ భగవాన్ విష్ణుమూర్తి స్వయంగా అవతరించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ అసురు శక్తుల ప్రపంచమంతా విస్తరించి అల్లకల్లం చేస్తున్న సమస్యలో మళ్ళీ రామజన్మ ఇక్కడ రాముని యొక్క ప్రతిష్టానం జరుగుతుంది. ఆ సందర్భం పురస్కరించుకొని ఇక్కడ ఈ సోమయాగాన్ని, అత్యగ్నిష్టోమ సోమయాగాన్ని నిర్వహిస్తున్నాము. ఎప్పటి వరకు ఉంటుంది?
21 నుండి అంటే ఎల్లుండి నుండి రేపు ఉదయం అందరు చేరుకుంటున్నారు ఋత్వికులందరూ. ఎల్లుండి నుండి 21 నుంచి 25 వరకు ఉంటుంది. తర్వాత 26 తారీఖు నాడు సరయూ నదిలో అవభృతి స్నానం ఉంటుంది. తర్వాత ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, ఏమనిపిస్తుంది? ఈ ప్రాంతం అంతా చూస్తున్నారు, జనసందోహం. అందరికీ ఉత్సాహమే, అందరి ఇంట్లో పండుగ ఇది. ఈ సమయంలో ఇటువంటి యాగం చేసే భాగ్యమ్మ కలిగినందుకు ఆ భగవంతుడికి నమస్కారాలు. ఎన్నోసారి మీరు అయోధ్యకు రావడం? అయోధ్యలో 4 సంవత్సరాల క్రితం చేద్దాం అనుకున్నాము. అప్పుడు కరోనా రావటం వల్ల ఆగిపోయింది. అది అనేది అప్పుడున్న పరిస్థితుల్లో ఆపమన్నారు భూపూజనంగా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు ఈ యాగం నిర్వహిస్తున్నాం. ఇప్పుడు అలాగే ఇప్పటికి ఎలా అనిపిస్తోంది? చాలా అభివృద్ధి చెందండి. అప్పుడు చిన్న ఊరు లెక్క అనిపించింది, ఇప్పుడు ఒక నగరం అయిపోయింది ఇది. అంటే ఎంత మొత్తానికి అది ఒక విశ్వ కేంద్రంగా రాబోతుంది. ఇది ఒక్క భారతదేశానికి కాదు, ఇది ఒక మొత్తం ప్రపంచానికి ఒక కేంద్రంగా బాసిల్లబోతుంది భవిష్యత్తులో. ఓకే, జన సందోహం చూస్తున్నాం. ఎంతో మంది ఆట పాటలతో నృత్యాలతో అలరారుతున్నటువంటి దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకరు బిందెను చేత పట్టుకొని తలపై పెట్టుకొని నృత్యం చేస్తున్నటువంటి దృశ్యం మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళందరూ చాలా ఉత్సాహంతో ఆనందంతో ఇక్కడ నృత్యాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో బాలాలయ దర్శనానికి అనుమతి లేదు కాబట్టి అందరూ ఇక్కడికి వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున దర్శనం చేసుకున్న తర్వాత తిరిగి వెళ్లాలన్న యోచనలో వాళ్ళందరూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. बोलिए, क्या हो रहा है इधर? हम कलकत्ता से आए हैं। 500 सालों से हम इस चीजों का इंतजार कर रहे थे। शायद हम पूर्व जन्म से इसका इंतजार कर रहे थे और आज हमें ये मौका मिला है कि हम राम दरबार में आए हैं। उनका मूर्ति शिलान्यास प्राण प्रतिष्ठा में हम भाग लेने के लिए। जय श्री राम, जय श्री राम, राघव राजा राम, पतित पावन सीताराम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। जय सिया राम बोलो, जय सिया राम, 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 जय सिया राम, जय सिया राम। रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, सीताराम सीताराम। जय रघुपति राघव राजा, पति पावन सीताराम, सीताराम भाई सीताराम, सीताराम सीताराम रघुपति राघव राजा राम, राजा राम। जय सिया राम बोलो, जय सिया राम, रघुपति राघव राजा राम, सीताराम। हम यूएसए से आए हैं। यूएसए से आ रहे? यूएसए से हैं। कब आ रहे? कब आए आप? मैं आई तो मेरा बेटा वहाँ इंजीनियर है, अमित है, फिलाडेल्फिया में है। तो उसने आज सुबह बुक कराया था। मैं तो इंडिया तो आ गई, मैं 2 अप्रैल को चली जाऊंगी। तो आज सुबह इसने बुक कराया, मेरा सारा हो गया और राम जी का शुक्र है। ऐसा लग रहा है पूरा देख के? बहुत अच्छा, बहुत सोचा नहीं था कभी ऐसा होगा, लेकिन मोदी जी का थैंक यू सो मच कि उन्होंने सच कर दिखाया। बहुत मैं 2007 में आई थी, मैं एयरपोर्ट अथॉरिटी में ज्वाइंट जनरल मैनेजर रिटायर हुई हूँ। मंदिर में गए, दर्शन हो गया? दर्शन हो गया। मतलब पहले मैं आई थी तो टेंट में थे रामलला जी, बड़ा दुख हुआ था देखकर, पर आज बहुत अच्छा लगा और शुक्र है जिन्होंने बनाया, जिनकी सबकी मेहनत है, सबका धन्यवाद। हमारे मोदी जी को भी क्रेडिट चाहता है, थैंक यू सो मच। और राम जी का जिन्होंने हमें दर्शन दिए यहाँ पर, आप सब लोगों का धन्यवाद, थैंक यू सो मच। చూస్తున్నాం కదా ఇక్కడ ఆట పాటలతో నృత్యాలతో అలరిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇదొక వైపు అయితే ఇక భద్రతకు సంబంధించి మనం చూద్దాం. భద్రతాపరమైనటువంటి విషయంలో పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి చర్యలైతే ఇక్కడ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అయోధ్యలో భారీ భద్రతా ఏర్పాట్లన్నవి కనిపిస్తూ ఉన్నాయి. ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానించిన వివిఐపీల భద్రత కోసం 45 ప్రత్యేక బృందాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు.
అలాగే ప్రధాని రాక సందర్భంగా ముందే అయోధ్యకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఇక్కడికి చేరుకుంది. ఈ ప్రాంతంలో ఒక దగ్గర వాళ్ళు ఉన్నారు. విద్రోహ శక్తుల ముప్పు నేపథ్యంలో యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కమాండో బలగాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించాయి. ఇక కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐఏ, ఇతర ఇంటెలిజెన్స్ యాంటీ టెర్రరిస్టులు యూనిట్లు కూడా అయోధ్యకు చేరుకున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. వారితో పాటు సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విభాగాలను కూడా అయోధ్యలో మోహరించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి కమాండ్ సెంటర్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. జపాన్, అమెరికా దేశాల్లో ఉపయోగిస్తున్నటువంటి అత్యాధునిక భద్రతా వ్యవస్థను అయోధ్యలో నెలకొల్పింది యూపీ ప్రభుత్వం. ఇక ఈ రామాలయ ప్రాంగణం ఏదైతే ఉందో, రామ జన్మభూమి ఆ ప్రాంతం ఏదైతే ఉందో, ఇక్కడ 250 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు కూడా ఏర్పాటయ్యాయి. మనము వాటికి సంబంధించి కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శత్రు దుర్భేద్యంగా ఆలయ పరిక్రమ ప్రాంతం అంతా కూడా ఇక్కడ ఎల్లో జోన్ ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. నిన్న 3 అనుమానిత ఉగ్రవాదులు పట్టుబడ్డ నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు, మరింత ఈ ప్రాంతాన్ని అప్రమత్తం చేశారు. కాబట్టి ఈ ప్రాంతం పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మారింది. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో యూపీ పోలీసులే కాదు, కేంద్ర బలగాలు అయోధ్య ప్రాంతాన్ని మోహరించి తమ ఆధీనంలోకి తీసుకొని ఇక్కడ భద్రతను మరింత పటిష్టం చేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ఇది అయోధ్య రామాలయం ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇవాళ అయోధ్య రామునికి సంబంధించినటువంటి దివ్య దర్శనం జరిగిపోయింది. ప్రతిష్టకు 3 రోజుల ముందే ఈ దివ్య దర్శనం జరిగిపోయింది. కాబట్టి ఇక ఆదివాసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 22వ తేదీ మధ్యాహ్నం అభిజిత్ లగ్న ముహూర్తంలో బాలరాముని ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం గర్భాలయంలో జరిగేందుకు వేద పండితులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కెమెరామెన్ అనుదీప్ శర్మతో కలిసి అరవింద్ శర్మ, ఎన్టీవీ, అయోధ్య రామాలయం దగ్గర నుంచి.